హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి గప్పీ బ్రీడింగ్ సెటప్ అనమాట. అండ్ గప్పీ మీద ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తా. సో ఫస్ట్ టైం ఎవరైతే గప్పీ బ్రీడింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు అండ్ వాటికైతే బిగినర్స్ గిట సజెషన్స్ అయితే ఇస్తుంటా. ఈ వీడియోలో అయితే క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని అయితే స్కిప్ చేయకండి, స్కిప్ చేసే అర్థం కాదు. అండ్ ఇక్కడ వచ్చేసేసి కొన్ని అయితే నిమో క్యాండీ ప్లకార్డ్స్ ఫీమేల్స్ అండ్ మేల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ లాస్ట్ వీడియో బ్యాక్ అయితే చూపినా కదా, ఆ వీడియోలో అయితే కొన్ని బెటాస్ అయితే చూపించిన. సో చూపించిన అయితే ఆల్మోస్ట్ అన్ని సేల్ అయితే అయిపోయినాయి అనమాట. అండ్ ఇంకో కొన్ని పేర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరికైనా కావాలి అని అనుకుంటే సో నాకైతే మెసేజ్ చేయండి అండ్ వాట్సాప్లో. నేనైతే అక్కడ ప్రైజెస్ డీటెయిల్స్ అండ్ వీడియోస్ అయితే షేర్ చేస్తాను. అండ్ నెక్స్టింగ్ వచ్చేసి కొద్దిగా కొన్ని ఏమో ఒక 2 పేర్స్ అయితే కొద్దిగా లో కాస్ట్లో అయితే ఉన్నాయి. సో వాటి జూనియర్ సైజ్ అనమాట. సో వాటి కాస్ట్ అయితే కొద్దిగా తక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో వీటి కోసం అయితే నేను ఆల్రెడీ అయితే టబ్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా ఎట్ ఏ టైం అనమాట. సో మీరైతే గప్పి తెచ్చుకునే ముందే జస్ట్ సెటప్ చేసి పెట్టేసుకోండి ఒక 3-4 డేస్ ముందు. సో నా దగ్గర అయితే ఆల్రెడీ ఈ వీడియో అయితే 1 వీక్ బ్యాక్ అనమాట. అండ్ వీటి కోసం అయితే 20 లీటర్స్ అయితే టబ్ అయితే అరేంజ్ చేసుకుంటున్నా. 20-30 లీటర్స్ ఈజీగా అయితే ఉంటుంది. అండ్ ఈ టబ్స్ అయితే మీకు బయట మార్కెట్లో అయితే 100 రూపీస్కి అయితే దొరుకుతుంటాయి. సో మీ లోకల్ ఎక్కడైనా దొరుకుతాయి ఈ టబ్స్ వచ్చేసేసి. అండ్ చూసుకోవచ్చు ఇవి అయితే గప్పీస్ అనమాట. వీటికి అక్లిమేట్ చేయాలని చెప్పి సో జస్ట్ ఇలా ప్యాకింగ్ కవర్స్లో వేసి పెట్టా, జస్ట్ అంతే షో పర్పస్కి. అండ్ వీడియోలు గిట్ట కొద్దిగా క్లియర్ గిట్ట కనిపిస్తాయని చెప్పి ఈ ప్యాకింగ్ కవర్స్లో వేసి ప్యాక్ చేసి అండ్ వాటర్ అయితే అక్లిమేట్ అయితే చేస్తున్నాయి ఇప్పుడు. సో గప్పీస్ని ఇప్పుడైతే డీటెయిల్గా అయితే చెప్తున్నా. మీరైతే గప్పి బ్రీడింగ్ అయితే స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు సో ఫస్ట్ మెయిన్గా అయితే మీ దగ్గర అయితే మోయినా అయితే కంపల్సరీగా ఉండాలి. లేదు మోయినా మాకు అలాంటివి ఏం అవసరం లేదు, మేము మోయినాని పెట్టుకోలేము అని అనుకుంటే మీకు ఆల్టర్నేట్గా ఒక ఫీడ్ అయితే ఉంది. సో గప్పీస్కి వచ్చేసేసి ఇదైతే చాలా వరకు అయితే ఎవరికి తెలియదు. సో నేను గిట్ట వాడుతూ ఉంటుండే. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అవైలబుల్గా అయితే లేదు. అది అది గిట్ట నేను తెప్పిస్తున్నా. సో ప్రిన్స్విన్ అనమాట. సో ప్రిన్స్విన్ ఇది ఒక ఫుడ్ అనమాట గప్పీస్కి వచ్చేసేసి. అండ్ ఆ గప్పీస్కి చాలా అయితే బాగుంటుంది అనమాట ఫీడింగ్ ఇవ్వడం వల్ల. సో వెన్ కంపేరింగ్ టు లైఫ్ ఫుడ్ అనమాట. సో ఏది ఉన్నా కానీ సో గప్పీ అనేది సో హెల్తీగా అయితే ఉంటాయి. అండ్ గప్పీ బ్రీడింగ్ చేయాలనుకున్న వాళ్ళైతే ఫస్ట్ మెయిన్ థింగ్ అయితే మీ దగ్గర అయితే ప్లాంట్స్ గిట్ట ఉండాలి. సో ప్లాంట్స్ లేకపోతే గిట్ట సో బ్రీడ్ అయితే అవ్వదు. అండ్ చాలామంది అయితే అక్వేరియంలో గిట్ట బ్రీడింగ్ చేద్దామని అయితే ట్రై చేస్తాడు. సో ఇలా టబ్స్లో మెయింటైన్ చేయబుద్ది కాదు వాళ్ళకి గిట్ట కొంతమందికి. అలా చేయకపోతే అండ్ లైక్ మనం ట్యాంక్స్లో బ్రీడ్ చేయాలి అని అనుకుంటే డిస్ప్లే ట్యాంక్స్లో అక్వేరియంస్లో సో మ్యాక్సిమం అయితే బ్రీడ్ అయితే అవ్వదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేసి చూసిన. సో బ్రీడ్ అయితే అస్సలు అవ్వలేదు అనమాట. ఇది ఫుల్ బ్లాక్ పేర్ అనమాట. సో ఎప్పుడైతే మళ్ళీ ఇందులో ఇలాంటి టబ్స్లో అయితే హైడింగ్లా ఇచ్చి అండ్ వాటిని ఒక 10-15 డేస్ వదిలేసిన. సో దాని తర్వాత అయితే మనకైతే మంచిగా బ్రీడ్ అయ్యి అండ్ బేబీస్ గిట్ట వచ్చినాయి అనమాట. అండ్ వీటి డిస్ప్లే వీడియోస్ అయితే లాస్ట్ వీడియోలో చూపించిన. అండ్ వీటిని అక్లిమేట్ చేసిన. సో అక్లిమేట్ చేసిన దాని తర్వాత అయితే సో ప్యాకెట్ అయితే అన్ప్యాకింగ్ చేసి సో డైరెక్ట్ అయితే రిలీజ్ చేస్తలేను. సో వాటికి ఇష్టంతో ఉంటే అయితే సో చూసుకోవచ్చు అవంతా అవే బయటికి అయితే వెళ్ళిపోతున్నాయి అనమాట. సో చూసుకోవచ్చు. సో ఇలా వెళ్ళిపోతే సో వాటర్ కండిషన్ అనేది అయితే వాటికి సెట్ అయినట్టు. సో నేను కొన్ని స్నేల్స్ అవి గిట్ట యాడ్ చేసుకున్నా బ్రీడింగ్ అవి గిట్ట బ్రీడ్ అవుతాయి అని చెప్పి. అండ్ నెక్స్టింగ్ వచ్చేసేసి గప్పి అయితే ఎన్ని పేర్స్తో స్టార్ట్ చేయాలని గిట్ట చెప్తున్నా. సో మీరైతే ఒక్కొక్క పేరుతో గిట్ట స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే మినిమం అయితే 2 మేల్స్ తీసుకోండి. ఎవరైతే బిగినర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు 2 మేల్స్ అండ్ 3 ఫీమేల్స్ కానీ 4 ఫీమేల్స్ కానీ ఇలా తీసుకోండి. ఒక పేరుతో గిట్ట చేయొచ్చు. కాకపోతే ఒక్కొక్కసారి ఈ గప్పీలో వచ్చేసేసి సో అన్ఫర్టైల్ ఫీమేల్ కానీ మేల్ కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అది ఎలా తెలుసుకోవాలంటే అదైతే తెలియదు. జస్ట్ ఒక్కొక్కసారి అలా అయితే జరుగుతుంది. సో అందుకని నేను 2 పేర్స్ అయితే తెప్పించిన. ఒక 2 పేర్స్ అయితే మనకైతే ఏదన్నా మెయిల్ డిఫెక్ట్ ఉన్నా కానీ సో సెట్ అయిపోతుంది అని చెప్పి లైక్ అన్ఫర్టైల్ ఉంటాయి. సో ఒక్కొక్కసారి మ్యాక్సిమం అది 100%లో జస్ట్ ఓన్లీ 1% అయితే అవుతుంటుంది అంతే. అంతకుమించి అయితే ఎక్కువైతే జరగదు. అండ్ అప్పుడే ఇవి మేల్స్ అయితే ఫీమేల్స్ వెనకైతే చేజ్ చేస్తున్నాయి. అండ్ ఈ గప్పి డంబో మొజాక్స్ బయటికి వెళ్తలేవు అని చెప్పి నేనే రిలీజ్ చేసిన. సో
వీటికి అప్డేట్ అయితే నేను నెక్స్ట్ ఒక 2 వీక్స్ తర్వాత అయితే ఇస్తా. వీటి బ్రీడింగ్ ప్రాసెస్ అండ్ వాటర్ చేంజింగ్ ఎలా చేయాలి ఏందనేది. అండ్ జెట్ బ్లాక్ గిట సో ఇందులోనే రిలీజ్ చేసిన. సో ఇందులో అయితే పెట్టుకున్నా. స్పేస్ లేకపోతే ఇలా గిట పెట్టుకోవచ్చు. అండ్ ఇంకో టబ్ గిట పైకి పెట్టుకోవచ్చు. సో అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకొక గప్పి గిట సో మనకైతే ఒక మేల్ అయితే చనిపోయింది కదా. సో ఆ మేల్ గిట తెప్పించినాక సో మనమైతే ఇంకొకటి గిట వీడియో అయితే అప్లోడ్ చేస్తా డీటెయిల్స్గా. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. బాయ్.